బడికి పోయినమా క్లాసులు ఇన్నమా మాపటిలు ఇంటి గంట కొట్టంగానే ఇంట్లో పడ్డమా ఒయిల బ్యాగ్ ఆడ వరేసినమా ఆట కురికినమా మమ్మీ పిలవంగా పిలవంగా వచ్చి ఇంత తిన్నమా పడుకున్నమా అన్నట్టే ఉంటారు చాలా మంది పోరలు. ఇంటికాడ ఒయ్యి పడితే ఒట్టు, కానీ కొందరు అట్లా కాదు, మంచిగా చదువుకుంటారు. ఒయిలా ఏ మూలకి ఏ ప్రశ్న అడిగినా టక్కున చెప్పేటోళ్ళు ఉంటారు కొందరు. కానీ బయట ముచ్చట్లు ఒక్కటి సుత తెలియదు. ఇక ఇంకా కొందరు ఉంటారు కొత్త కొత్తవి కనబెడుతుంటారు. తమ్ముళ్ళు తయారు చేస్తున్నది ఏంటంటే రైతుల కోసం వజ్రాయుధం. ఇది ఉన్నదంటే రాత్రిపూట పొలాల కాడికి పోయినోళ్ళు పైలంగి ఇంటికి వస్తారు. లైఫ్ సేవింగ్ స్టిక్ అంటారు. కింద ఓ వైబ్రేటర్ మిషన్ ఫిట్టింగ్ చేసిర్రు. తువ్వకానొస్తానికి మూలకో లైట్ పెట్టిర్రు. ఇక భూమి మీద పెట్టి కట్టుకొత్తితే అయిపోయా, పురుగు పూసి ఏం దగ్గరికి రావట. ఎప్పుడైతే మనం వైబ్రేటింగ్ మోటార్ అనేది గ్రౌండ్కి టచ్ చేస్తామో అప్పుడు ఈ వైబ్రేషన్ అనేది 5 మీటర్ రేడియస్ వరకు వెళ్తుంది. ఆ 5 మీటర్ రేడియస్లో ఏవైనా పాములు కానీ లేదంటే తేళ్లు కానీ ఉన్నట్లయితే ఆ వైబ్రేషన్కి అవి తట్టుకోలేక ఎవరైతే పట్టుకున్న మనిషి నుండి అవి దూరంగా పారిపోతాయి. పుసుకున్న గట్లనే ఏమన్నా కాకుండా అయినా సుతే ఎమ్మటే అందరికి మతలబు పంపే ఇకమత్ సుతే వేసిర్రు. ఆపద సంభవించినప్పుడు ఒక బటన్ ప్రెస్ చేసినట్లయితే ఆ బటన్ ద్వారా ఇమ్మీడియట్ గా SOS అంటే మనము ఎమర్జెన్సీ కాలింగ్ సిస్టమ్ అటు పోలీస్ వాళ్ళకి వెళ్ళడం కానీ అంబులెన్స్కి వెళ్ళడం కానీ అదేవిధంగా వారి దగ్గరి ఆప్త బంధువులు ఎవరైతే వాళ్ళ ఇంటి వారికి అట్లనే ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా పెట్టిర్రు. రైతుల కోసం గింత సక్కటికి మధ్య చేయాలని ఎందుకు అనిపించింది తమ్ముడు అని అడిగితే, అయితే రైతు పని ఒక రోజు రాత్రి వెళ్ళడంలో ఆయనకు పాము కాటేసి ఆయన చనిపోవడం జరిగింది. అయితే ఈ మాటను నేను మా సార్ దగ్గరికి తీసుకొచ్చి, సార్ ఇలా ఇలా ఉంది, నాకు ఇలా ఒక ఐడియా వచ్చింది. ఈ తమ్ముని పేరు అంకిత్, ఆ తమ్ముని పేరు శాంసను. ఇంటర్ చదువుతున్నారు. ఇద్దరు సుత సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ బల్లె 10వ తరగతి చదివేటప్పుడు తయారు చేస్తే జిల్లా రాష్ట్ర లెవెల్లో ప్రైజులు వచ్చినాయి. వచ్చే నెల మధ్యప్రదేశ్ లో నేషనల్ లెవెల్ సైన్స్ ఫేర్ కు సెలెక్ట్ అయింది ఈ స్టిక్. ఆడ కూడా ఫస్ట్ వచ్చి రేపు పబ్లిక్ అక్కడికి వచ్చే ఇంకెన్ని ఇస్రాలు కనిపెట్టాలని కోరుకుంటా ఆల్ ది బెస్ట్ తమ్ముళ్ళు.